హైదరాబాద్ పాత బస్తీ డబీర్పురా ఫ్లైఓవర్. సమయం మధ్యాహ్నం 1 గంట. వందల మంది ఆకలి చూపులు, కాసేపటికే సంతృప్తిగా రెప్పవాల్చే మనసులు, ప్రేమగా వీడ్కోలు పలికే చేతులు. ఈ అభాగ్యుల చేతిలో ముద్ద పెట్టేదెవరు? కాలే కడుపుల్లో కాసింత చల్లపోసేదెవ్వరు? ఆయన చాలా మంచి మనిషి అమ్మా. అసలు ఏ తల్లి కూడా పెట్టదు. ఈయనగా చెప్పు పైనోడు ఉన్నాడు. ఆయన ఒక దేవుడి కన్నా ఎక్కువ అమ్మా. రోజు వినిపిస్తాడమ్మా, రోజు అన్నం గురించి వస్తామమ్మా. అసలు ఇష్టాలు కొనిచ్చేది. ఎవరి అజర్? ఈ అభాగ్యులకి అజర్ కి సంబంధమేంటి? అజర్ అంటే ఎందుకంత అభిమానం? ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా, అటో ఇటో ఎటో వైపు, అటో ఇటో ఎటో వైపు. ఇతనే అజర్, అన్నార్తుల ఆత్మబంధువు. ఆకలితో అలమటించే తండ్రి నోటికి ముద్ద అందించే పెద్ద కొడుకు. అన్నగా, తమ్ముడిగా, కొడుగ్గా అందరికీ అయినవాడు, అందరివాడు, అందరిలో ఒకడు. చారిత్రక చిహ్నం చార్మినార్ కూడా అతని మానవత్వం ముందు చిన్నదే. పేదరికం నిర్మూలించడానికి మన ప్రభుత్వాలు ప్రతి సంవత్సరం కొన్ని వేల కోట్ల బడ్జెట్ ని చూపిస్తూనే ఉంటారు. కానీ ఈ ఆకలి రాజ్యంలో ఒక్క పూట కూడా కడుపు నిండా భోజనం చేయకుండా నానా అవస్థ పడే అభాగ్యులు ఎంతో మంది ఉన్నారు. కానీ ఒక సామాన్యుడు నడుం బిగించాడు, తన వంతు సహాయం చేయడానికి రెడీ అయ్యాడు. ఆకలి అరుపులు విని తట్టుకోలేక తనను సహాయం చేయడానికి ముందుకొచ్చాడు. ఇతను కోటీశ్వరుడు కాదు, అలా అని ఆస్తి అంతస్తులు ఏమీ లేవు. మనలాగే ఒక సామాన్యుడు. అతను సమాజం దృష్టిలో రియల్ హీరో. అతనే అజర్ బై. అజర్ కేర్ ఆఫ్ హైదరాబాద్ పాత బస్తీ. చేసేది చిన్న వ్యాపారం, కానీ కుటుంబం పెద్దది. ఎంతంటే జగమంతా. చిన్నదైన కుటుంబం ఇప్పుడు విశ్వమంతైంది. విశ్వమానవ ప్రేమకు తనే చిరునామా అయ్యాడు. ఆకలి అంటే కరిగిపోతాడు, క్షణాల్లో కదిలిపోతాడు. అక్కున చేర్చుకొని కడుపు నిండా అన్నం పెడతాడు. తన పర భేదం లేదు. మంచితనమే అతని మతం, మానవత్వమే అతని అభిమతం. అదే అజర్ జీవన గమనం. ఆకలి అంటే అజర్ కి గౌరవం. ఎవరైనా ఆకలితో ఉంటే చూడలేడు. అన్నార్తుల ముఖంలో ఆకలి ఆనవాళ్లు కనిపించనివ్వడు. ప్రతిరోజు 300 మంది ఆకలి తీరుస్తాడు. వారి నోటికి 4 మెతుకులు అందిస్తాడు. రోడ్డుపై పట్టెడన్నం కోసం పరితపించే వారి దగ్గరికెళ్లి కడుపారా భోజనం పెడతాడు. ప్రేమగా వడ్డిస్తాడు. కొసరి కొసరి తినిపిస్తాడు. ఆత్మీయ పలకరింపు, కష్టమెరిగి ఓదారుస్తాడు. రాత్రికి అవసరమైన భోజనాన్ని వారికిస్తాడు. అజర్ కు అంబానీ అంత బిజినెస్ లేదు, అలాని బిల్ క్లింటన్ వారసుడు కూడా కాదు. ఒక కామన్ పర్సన్. దాదాపు 300 మందికి ఉచితంగా భోజనం పెడతాడు. కానీ అతని వ్యాపారం చూస్తే మనం ఆశ్చర్యపోవాల్సిందే. ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బిజినెస్ తను రన్ చేస్తున్నాడు. అదేంటి అనేది చూద్దాం. ఇంతకీ ఈ అజర్ ఎవరు? మిలియనీరా? కాదు. సంపాదనలో అంబానీ కూడా కాదు. ఇన్ఫోసిస్ అధినేత అంతకన్నా కాదు. ఏం చేస్తాడు? ప్రతిరోజు ఇంతమంది ఆకలి ఎలా తీరుస్తాడు అంటే అక్కడ వచ్చే సమాధానం ఒక్కటే, పెట్టే మనసుండాలి అని. అల్లా తనకు ఇచ్చిందే 10 మందికి పంచుతున్నా ఒకంతైనా గర్వం లేదు. చేసే పని మీద శ్రద్ధ తప్ప. ఆకలి తీర్చాలన్న ఆశయమే అదే దారి చూపించిందంటాడు అజర్. చేసేది చిన్నపాటి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వ్యాపారం. పాత నగరంలో ఓ చిన్న దుకాణం. రోజుకు 1500 నుంచి 2000 సంపాదిస్తాడు. ఇందులో 75% ఖర్చు పెట్టేది ఆకలి కడుపుల కోసమే. డబ్బు ఖర్చు పెట్టి ఊరుకోడు. అన్నదానానికి అవసరమైన పనులు చేయడంలోనే సంతృప్తిని వెతుక్కుంటాడు. ఓ యజ్ఞంలా ప్రతిరోజు ఇంట్లో భోజనం తయారు చేస్తారు. వారికి ఇది దైవ ప్రసాదంతో సమానం. కుటుంబమంతా కలిసి వండి వారుస్తారు. కుటుంబ సభ్యులు కూడా ఈ మహాయజ్ఞాన్ని బాధ్యతగా తీసుకున్నారు. శ్రద్ధతో సహకరిస్తారు. ఆత్మీయులకు విందు చేసినట్లు మానవత్వాన్ని కలగలిపి ఆహార పదార్థాల్ని తయారు చేస్తారు. देखो गरीब लोगों के साथ करने से अल्लाह खुश होता है हमारा, उसमें वैसी कोई बात नहीं है. और हम लोगों को शोपोटप करना नहीं है हमारी जिंदगी में. किसी को खिलाओ, दुआ लो, सेहत हयात बलाया सब टलते. हमारा घर का ये मसला है, हम लोग ऐसा बोलते उनको, ऐसा फोर्स नहीं करते कि हमारे को दियो बाहर न को दियो.
उनकी मर्जी के ऊपर बात है वो, और उनको पूरे दुनिया की दुआ है उनको। उन्होंने हर किसी की भलाई करते हैं तो उनको सब दुआई देते होंगे ना, वो दुआ उनके काम आती है। हमारी जिंदगी में ये सब खाना पीना ऐशो आराम नहीं लिखा हुआ है, हम नहीं करते वैसा। జీవన సహచరి కూడా అజర్ అడుగులో అడుగులేస్తోంది. అజర్ వ్యాపారంలో కాస్త బిజీగా ఉన్నా ఆమె దగ్గరుండి భోజనం తయారు చేయిస్తోంది. కానీ తీసుకెళ్లి వడ్డించేది మాత్రం అజరే. నలుగురి చేతిలో ముద్ద పెట్టందే ఎప్పుడూ ముద్ద ముట్టడు. అన్నార్తుల కడుపు నిండిన తరువాతే మనస్ఫూర్తిగా భోజనం ముందు కూర్చుంటాడు. लग्जरी सब कुछ नहीं होता, हस्बैंड की केयरिंग करना वही बहुत बड़ी बात रहती। मेरे वास्ते हस्बैंड पहले है, बाद में पैसे है, सब है, गाड़ी जेवर सब बाद में है। पहले हस्बैंड अच्छे रहे तो बस सब अच्छा है। सबसे बड़ा ज्वेलरी हस्बैंड ही है मेरे लिए। డబిల్పురా ఫ్లైఓవర్. సో ఫ్లైఓవర్స్ అన్ని పార్కింగ్ కి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారతాయి. కానీ అదర్ స్టోరీ నుంచి ఒక్క రోజు గ్యాప్ లేకుండా ప్రతిరోజు అతను ఇక్కడ అటెండ్ అవుతాడు. ఈ ఫ్లైఓవర్ దగ్గరే అందరికీ వండి పెడతాడు. అజర్ అన్నదానం మొదలుపెట్టి 4.5 ఏళ్లయింది. ఏ ఒక్కరోజు విశ్రాంతి తీసుకోలేదు. వానొచ్చినా, వరదొచ్చినా, ప్రళయమే వచ్చినా వెనుకడుగేయలేదు. తన కోసం ఎదురు చూసేవారి ఆకలి తీర్చడం కోసం ప్రతిరోజు అన్నం తీసుకుని వెళ్తాడు. ప్రతిరోజు వండి వడ్డించడం మాటలు కాదు. కుటుంబంతో పాటు ఓ స్నేహితుడు ఈ మహాయజ్ఞంలో భాగస్వామి అయ్యాడు. వంట పనిలో సహకరిస్తాడు. ఎటువంటి జీతము ఆశించకుండా 4 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. స్నేహితుని జగమంత కుటుంబంలో తాను ఒకడయ్యాడు. 4.5 ఏళ్లలో ఏ ఒక్కరోజు గరిట తిప్పకుండా లేడు. बड़ी खुशी होती, बहुत बेहतरीन काम है। लोग आते खाना खा के जाते, दुआ देते हैं सब। टाइम पे पकाना बहुत बड़ी बात होती है और मैं टाइम टू टाइम यहाँ पर बुखार रहने दो या कुछ मैं आके बना देता हूँ यहाँ पर। बड़ी खुशी होती है, दिल को ऊपर वाला मेरे से ये काम करा रहा, मैं खुश नसीब हूँ। అజర్ కు ఈ ఆలోచన ఎందుకొచ్చింది? ఈ అన్నదానానికి శ్రీకారం చుట్టడానికి కారణమేంటి? దీనికి పెద్ద కథే ఉంది. అజర్ కూడా బీదరికం నుంచి వచ్చినవాడే. ఒక దశలో కుటుంబం మొత్తం అన్నం కోసం అలమటించింది. చిన్న వయసులో తండ్రిని అల్లా తీసుకుపోతే కష్టాల కడలి ఇది పెద్దవాడయ్యాడు అజర్. అందుకే ఆకలి అంటే గౌరవం, ఆకలితో ఉన్నవాళ్లంటే ప్రేమ. తాను పడిన కష్టం ఎవరూ పడకూడదన్న చిన్న ఆశ, అదే అతడిని ముందుకు నడిపిస్తోంది. ఎందరి ఆకలిను తీరుస్తోంది. నాలుగేళ్ల క్రితం ఓ రాత్రి వానలో తడుస్తున్న ఓ వృద్ధురాల్ని చూసి చలించిపోయాడు అజర్. ఆమెను దగ్గరికి తీసుకుని సపర్యలు చేశాడు. ఆకలి తీర్చి ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అప్పుడే అతనిలో ఓ ఆలోచన వచ్చింది. తను సంపాదిస్తున్నాడు, కుటుంబం మొత్తం 2 పూటలా కడుపు నిండా తింటున్నారు. మరి అన్నం లేని వారి పరిస్థితి ఏంటి? వారికి తను ఏం చేయగలడు? అదే ఆలోచన. ఆ రాత్రి నిద్రపోనేలేదు. సూర్యుడు ఉదయించే సమయానికి తనకు కర్తవ్యం బోధపడింది. అన్నార్తుల పాలిట అరుణోదయమైంది. ఆ రోజు నుంచి ప్రతిరోజు అన్నదానం చేస్తూనే ఉన్నాడు. అజర్ ఆలోచన ఆచరణలోకి వచ్చింది. కుటుంబం కూడా సహకరించింది. ఎందుకంటే ఆకలి విలువ ఏంటో వారికి కూడా తెలుసు. అంతేకాదు, సంపాదించిన దానితో ఎంతమందికి ఆకలి తీర్చగలవో అంతమందికి అన్నం పెట్టమని తల్లి ఆశీర్వదించింది. అజర్ కు జన్మనిచ్చిన నిత్యం ఎంతో మంది పాలిట అన్నపూర్ణైంది. जिंदगी में देखो मकसूद में जितना है अल्लाह जितना लिखा हमको उतना ही मिलता। हमारे पास भरोसा अल्लाह को है। हम ऐसा नहीं बोलते कि ये दियो वो करो बोल को। और इतने लोगों की दुआ है, पूरे हिंदुस्तान की दुआ है उसके साथ, हर कोई दुआ देता उसको। इससे बड़ी बात हमारे वास्ते और कुछ भी नहीं है। అజర్ తో జీవితాన్ని పంచుకున్న భార్యది అదే మాట. ఎంతమంది ఆకలి తీర్చగలమో అందరికీ అన్నం పెడదాం. రేపు మా పిల్లలు కూడా దీన్ని మరింత వృద్ధి చేస్తారని అంటోంది. మానవత్వమే తమ కులమని, మతమని, అభిమతమని చెప్పకనే చెబుతోంది. हस्बैंड कमा रहे, कर रहे, अच्छी बात है, उन्होंने दूसरों की हेल्प कर रहे, बहुत अच्छी बात है। लेकिन क्या है मालूम, मेरे को ऐसी कोई ख्वाहिश नहीं है, मेरा कोई ड्रीम नहीं है। बस तीनों बच्चे अच्छे सक्सेस रहे, हस्बैंड सक्सेस रहे, उन्होंने अच्छी लॉन्ग लाइफ रहे, उनकी हेल्थ अच्छी रहे, बस मेरे को वही बस है। ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటన్నరకు డబీర్పురా ఫ్లైఓవర్ దగ్గర వాలిపోతాడు అజర్. సమాజం నుంచి
కుటుంబాల నుంచి విసిరేయబడ్డ జనాన్ని అక్కున చేర్చుకుంటాడు. వారందరికీ అన్నం పెడతాడు. దగ్గరుండి కొసరి కొసరి వడ్డిస్తాడు. ఆకలితో ఆబగా తినేవారిని ఆర్ద్రత నిండిన కళ్లతో తనివితీరా చూస్తాడు. కడుపు నిండిన తరువాత వారి కళ్లలో వెలుగుల్ని శ్వాసగా తీసుకొని వెలకట్టలేని ఆనందాన్ని గుండెల నిండా నింపుకొని ఇంటికి బయలుదేరతాడు. కేవలం అన్నం పెట్టడమే కాదు, వారితో ఎంతో ఆత్మీయ బంధం ఉంది అజర్కి. వారికి కూడా అజర్ అంటే ఎంతో ప్రేమ. అజర్ను చూస్తే చాలు పరిగెత్తుకొచ్చేస్తారు. చంటి పిల్లలు తండ్రి చుట్టూ చేరినట్టే అనిపిస్తుంది చూస్తే. బేటా బాగున్నావా అని ఓ అమ్మ అంటే భాయిజాన్ అని పలకరిస్తాడు మరో తమ్ముడు. అజర్కు తెలిసినంత వరకు బయట వ్యక్తులు కాదు ఎవరు, వారంతా తన బంధువులు, దైవమిచ్చిన ఆత్మ బంధువులు. అందుకే అందరిలోనూ అంత ఆత్మీయత. ఒక్కోసారి వారికి అనిపిస్తుంటుంది అజర్ లేకపోతే ఏమైపోయేవారమో అని. కాని వారిలో ఆ ఛాయలు కనిపించనివ్వడు అజర్. అందరినీ అక్కున చేర్చుకుంటాడు. రోజు వస్తా తింటా. ఈయనే కాదు దెప్పు, పైనోడు ఉన్నాడు. మాకు లేక మేము వస్తూ తింటాం పోతున్నాం. మంచిగా పెడుతుర్రు బాగా గదే సత్తోక్తి. ఇదంతా ఖర్చులు ఉంటే తీసేసినామా, అందరికి అన్నం పెడుతున్నాం. అసలు ఆయన ఒక దేవుడి కన్నా ఎక్కువమ్మా. ఏమైనా ఆపద వస్తే బట్టలు కూడా తీసుకున్నామా. ఈడ ఖచ్చితంగా మాత్రం 1 గంటకు దొరుకుతుంది మేడం. ఎప్పుడు గ్యాప్ ఉండదు మేడం. ఇంతమంది రాని అన్నం దొరుకుతుంది మేడం. ఈడ అల్ల పంపించిందా, యేసుప్రభు పంపించినా, దేవుడు పంపించినా ఏది తెలియదు. కడుపుకు మాత్రం సంపరు మేడం. ఖచ్చితంగా ఈడ అన్నం దొరుకుతుంది. 1 గంటకు వచ్చినామంటే ఖచ్చితంగా అన్నం దొరుకుతుంది. ఈడ దొరికిన అన్నం ఈడ దొరుకుతుంది మేడం. డబీర్పురా ఫ్లైఓవర్ కింద అన్నార్తుల ఆకలి తీర్చి సంతృప్తి నిండిన కళ్లతో బయలుదేరతాడు. ఆపై తన దగ్గర ఉన్న అన్నాన్ని తీసుకుని సికింద్రాబాద్ గాంధీ హాస్పిటల్ కు వెళ్తాడు. దవాఖానా బయట జీవోత్సవాల్లా బతికీడుస్తున్న అభాగ్యుల నోటికి 4 మెతుకులు అందిస్తాడు. बचपन से मैं काफी स्ट्रगल किया हूँ. मेरी फादर का डेथ वक्त मैं 4 इयर्स का था. अभी यहाँ पे एक डबीरपुरा फ्लाईओवर यहाँ पे चल रहा है, करीब 4 ईयर से चल रहा है. अभी मैंने 5 मंथ्स बैक मैंने गांधी अस्पताल के पास भी स्टार्ट किया हूँ. वहाँ पर और यहाँ पर मिला के डेली 300 पीपल्स यहाँ पे खाना खाते हैं डेली पर डे. తను సంపాదించేది తక్కువ, అందులో 70% పేదల కోసం. మరి కుటుంబం కోసం? ఈ ప్రశ్నకు అతని దగ్గర సమాధానం లేదు. అల్లా ఉన్నాడుగా, ఆయనే దారి చూపిస్తాడులే అంటాడు. దాన గుణానికి, మానవత్వానికి డబ్బుతో ముడిపెట్టలేమన్నది అజర్ జీవన సత్యం. సంకల్పం ఉంటే శక్తి కూడగట్టుకోలేనా అని తిరిగి ప్రశ్నిస్తాడు హుషారుగా. अभी जो लोग कैसे आता है, जो मैं कमाता हूँ उसमें ऊपर वाले ने इतनी बरकत दी है. मैं 1 रुपया अगर मैं वो करता हूँ, खर्चा करता हूँ तो मुझे 100 रुपये आ जाते हैं. అజర్ అన్నదానంలో ఈ మధ్య అనేక మంది దాతలు భాగస్వాములవుతున్నారు. సోషల్ మీడియాలో అజర్ నిత్యాన్నదానాన్ని తెలుసుకుని చాలా మంది ముందుకొస్తున్నారు. కానీ వారి దగ్గర డబ్బులు తీసుకోడు. మేము కలుస్తామంటే బియ్యమో పప్పో కొనివ్వమంటాడు. తన సంపాదనతో పాటు ఇటీవల దాతలు ఇస్తున్న వస్తువులతో అన్నదాన కార్యక్రమాన్ని మరింత విస్తరిస్తున్నాడు. అసలు దేశంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదనేది అజర్ అభిమతం. తనే ఓ అక్షయ పాత్రలా మారాలని, శుద్బాధ తీర్చాలని కలగంటున్నాడు. इसमें मेरे फेसबुक फ्रेंड्स का बहुत बड़ा हाथ है. आजकल जो सोशल नेटवर्किंग है उससे मुझे काफी सपोर्ट है. मेरे कई फ्रेंड्स हैं सोशल मीडिया पे जो मुझे सपोर्ट करते हैं. और मेरा मानना यह है कि हम ऊपर वाले के लिए काम करते हैं, अल्लाह के लिए काम करते हैं. ऊपर वाले के लिए जब हम लोगों का काम करते हैं तो हमें कहीं से कुछ मांगने की जरूरत नहीं होती. అన్నం పరబ్రహ్మ స్వరూపమంటారు. కానీ అజర్ ఆకలితో అలమటించేవాణ్ణి దేవుడితో సమానంగా చూస్తాడు. ప్రత్యక్ష దైవానికి అన్నాన్ని నైవేద్యంగా పెడుతున్నాడు. తానే నిర్మించుకున్న జగమంత కుటుంబాన్ని మోసుకుంటూ అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తున్నాడు అజర్. అందరినీ ప్రేమిస్తూ వారి ప్రేమను పొందుతూ విశ్వమానవ ప్రేమకు చేరువవుతున్నాడు అజర్. అన్నమో రామచంద్ర అంటూ ఆర్ధనాదాలు పెట్టే అభాగ్యులు కోట్లల్లో ఉన్నారు. కేవలం చిరు వ్యాపారి అజర్ తలుచుకుంటేనే 300 మందికి నిత్యం అన్నదానం చేస్తే, మన పాలకులు, మన ప్రభుత్వాలు, మన నేతలు తలుచుకుంటే వీళ్ళకి అన్నదానం ఏంటి, వీళ్ళకంటే ఒక ఉపాధిని కూడా చూపించే అవకాశం ఉంటుంది. మరి కొత్త ప్రభుత్వం కొత్త ఆలోచనతో ముందుకొస్తుంది. మరి ఇలాంటి అభాగ్యులకి కొత్త సీఎం అయినా మాకు అనుకూలంగా ఉంటారు, మాకంటూ సహాయం చేస్తారని ఈ అభాగ్యుల ఆవేదన. కెమెరా పర్సన్ చైతన్య అండ్ ప్రశాంత్ తో ఉమా, TV5 హైదరాబాద్.